నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరినైనా పొగిడాడు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన ఇప్పటి వరకు ఎవరైతే ఒక స్ట్రాంగ్ లీడర్ అంటూ అభినందనలు తెలియజేశాడో ఆ లీడర్స్ అంతా కూడా ప్రజా సంగ్రామ యుద్ధంలో తమని తాము నిరూపించుకుంటూ ప్రజా శ్రేయస్సు కోసం పాల్పడుతున్నారు. ఒక యోగి ఆదిత్యనాథ్, ఒక అన్నమలై, ఇలా ఆయన వీళ్ళు సరైన నాయకులు అనే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అడుగులు ముందుకేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సెలెక్ట్ చేసిన లిస్ట్ చిన్న చితకది కాదు, చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అలాంటి లిస్టులోకి మరొక ముఖ్యమంత్రి వెళ్ళాడట. ఆ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే మధ్యప్రదేశ్కి చెందిన ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ని నరేంద్ర మోదీ ప్రశంసించారట. ఒక నికాసైన నాయకుడు ఆయన అంటూ కొనియాడారట. మరి అంత కొనియాడటం వెనుక కారణం ఏంటి అనేది ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నికాసైన నాయకుడని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నిజాయితీగా పనిచేస్తూ గొప్ప పేరు సంపాదించుకోవాలని మోహన్ యాదవ్ను ప్రధాని మోడీ ఆశీర్వదించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ మోహన్ యాదవ్ ఒక నికాసైన నాయకుడు. ఆయన కష్టపడి క్రింది స్థాయి నుంచి పైకొచ్చారు. ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో పైకి వచ్చిన నేత మోహన్ యాదవ్. అందుకే మోహన్ యాదవ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. కానీ అఖిలేష్ యాదవ్ను చూడండి, ఆయన ఒక రెడీమేడ్ నాయకుడు. తన తండ్రి ద్వారా నాయకత్వాన్ని స్వీకరించాడు. క్రింది స్థాయిలో ప్రజలు పడే బాధలు వేదనలు ఆయనకు తెలియవు. అదే వారసత్వ రాజకీయ పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా అంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కారణం ఏంటంటే మోహన్ యాదవ్ చాలా కష్టపడి ఒక కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న నాయకుడు. అది అంత ఈజీ కాదు. ఒక కింది స్థాయి నుంచి చాలామంది మోదీ గురించి మాట్లాడినప్పుడు ఒక ఛాయ్ వాలా అని కొంత కుహానా శక్తులు అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉంటాయి. కానీ అంత ఈజీ కాదు. ఒక ఛాయ్ వాలా ఈరోజు ప్రపంచంలోని అగ్ర దేశాల నేతలు కూడా గడగడలాడేలాగా ఆయన అపాయింట్మెంట్ దొరికితే చాలు, ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన మా దేశం వస్తే చాలు అని కోరుకునేలాగా ఎదిగాడు. అంటే ఒక కష్టపడిన వ్యక్తికే మరొక కష్టపడే వ్యక్తి విలువ తెలుస్తుంది. అందుకే నరేంద్ర మోదీ అభినందించే వాళ్ళు అందరూ చూడండి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చాడు కాబట్టి డబ్బుకో లేకపోతే పదవీకాంక్షకు ఏదో ప్రయోజనాలకు ఆశపడకుండా ఆయన కూడా అంతే నిజాయితీగా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తులకు సంబంధించి అభినందిస్తూ వాళ్ళకు చేయూతనందిస్తూ వాళ్ళు ఇంకా పై స్థాయికి పోవాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తే మధ్యప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. నికాసైన నాయకుడని, చాలా కష్టపడి వచ్చాడని, అవినీతి లేకుండా పాలన చేయాలని, ప్రజా శ్రేయస్సు కోసం పాకులాడే ఒక నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించడమే కాదు అభినందించాడు. పనిలో పని అఖిలేష్ యాదవ్ కూడా ఒక సూపర్ లెవెల్లో క్లాస్ బీకిండు. అంతేలే, వారసత్వంగా అయ్య నుంచి వస్తే ఏమర్థమవుతుంది? చేపల కూర తినుకుంటూ వీడియో పెడతాం, పక్కనోడి మనోభావాలను దెబ్బతీస్తాం, ఒక వర్గం కోసం పాటుపడతాం. ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఏమాత్రం అర్హత ఉన్నోళ్ళో ఒకసారి ఆలోచించండి. వారసత్వం అంటే ఏంది? ప్రజలను పాలించడంలో వారసత్వం ఎక్కడిది? ప్రజలు ఎన్నుకున్నోడు నాయకుడిగా ఉండాలి. కానీ ఇక ఒక ముఖ్యమంత్రికి పుట్టినంత మాత్రాన గాయన ముఖ్యమంత్రి అయి ప్రజల్ని పాలించాలని ఎక్కడ రూల్ లేదు. అర్థమైందా? గది ఒక కుటుంబ పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. ఇక్కడ ఛాయ్ వాలా ప్రధాని కాగలుగుతాడు, కష్టపడి కింది స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కాగలుగుతాడు. ప్రజలకు అన్యాయం చేసే ప్రశ్నించే గొంతుకలు లోక్సభ సీట్లో నిలవగలుగుతాయి. దేశాన్ని పరిరక్షించడం కోసం బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ ఆఫీసర్గా రాజీనామా చేస్తే రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకోగలుగుతారు. ఒకటి కాదు, రెండు కాదు. బీజేపీలోని ఉన్నత స్థాయిలో నాయకులకు సంబంధించిన చరిత్రల గురించి చదువుకోవాలి అని అంటే కష్టం ప్లస్ శ్రమ ప్లస్ నిజాయితీ ఈజ్ ఈక్వల్ బీజేపీలోని చాలామంది నేతలు అని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని నాయకులను ఈరోజు బీజేపీ ఎతికి చూస్ చేసుకొని రాష్ట్రాలను అప్పచెప్తుంది. హిమంత బిశ్వ శర్మ, యోగి ఆదిత్యనాథ్, అన్నమలై, ఇలా చాలా పేర్లు ఉన్నాయి, నేను మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చే చట్టాలు, ప్రజాశ్రేయస్ కోసం వాళ్ళు పడే తాపత్రయం, ఉగ్రవాద పీచమరచడం కోసం వాళ్ళు రచిస్తున్న వ్యూహాలు భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెట్టడానికి కారణమవుతుంది. అలాంటి లిస్టులోనే త్వరలో మనం ఈ మోహన్ యాదవ్ గురించి కూడా చదువుకోవాలని, మోదీ ఆశీర్వదించినట్టుగానే ప్రజాశ్రేయస్సు కోరే ఒక నాయకుడిగా రావాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.